ఏబిఎన్స్ మాచర్లపట్నంలో ప్లాస్టిక్ నివారించేందుకు వ్యాపారస్తులు మున్సిపల్ సిబ్బంది సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు, కమిషనర్ వేణుబాబు కోరారు. ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు ప్లాస్టిక్ కవర్లు తిని మూగజీవులు మృత్యు బారిన పడుతున్నాయని, వీటన్నిటిని అరికట్టేందుకు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. మాచర్ల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు లేకుండా చేసుకుని తద్వారా మురుగు కాలువలు పారదలకు పర్యావరణానికి మేలు చేసేందుకు మన వంతు ప్రయత్నం మనం చేద్దామని మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు, కమిషనర్ వేణుబాబులు కోరారు. పట్టణంలోని ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు అన్ని వర్గాల వ్యాపారులతో కలిసి మున్సిపల్ కౌన్సిలర్ హాల్లో బుధవారం ఉదయం సమావేశం నిర్వహించారు. సమావేశంలో చైర్మన్ పోలూరి నరసింహారావు, కమిషనర్ వేణుబాబులు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు మురుగు కాలువల్లో మురుగు పారదలకు అడ్డం వస్తున్నట్లు వివరించారు. తద్వారా దోమలు పెరిగి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ కవర్ భూమిలో కూడా త్వరగా కలిసిపోదని వివరించారు. అనేక పశువులు ప్లాస్టిక్ కవర్లలోని ఆహారాన్ని కవర్లతో సహా తిని మరణిస్తున్నట్లు వివరించారు. ఇళ్ల వద్ద కూడా ప్రజలు తడి చెత్త, పొడి చెత్తగా మున్సిపల్ వర్కర్స్లు ఇస్తే వాటిని క్లియర్ చేయడం సులువుగా ఉంటుందన్నారు. పట్టణంలో 130 మంది వర్కర్స్ రోజంతా పనిచేస్తూ రోజుకి 20 టన్నుల వ్యర్థాలు తొలగిస్తున్నట్లు తెలిపారు. టీ గ్లాసులు, వాటర్ గ్లాసులు కూడా వాడవద్దని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు లేకుంటే పర్యావరణ పరిరక్షణ కూడా మెరుగవుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకారం అందించాలన్నారు. మున్సిపాలిటీకి ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర ద్వారా 6 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ప్రతి నెల సిబ్బంది జీతాలు, కరెంటు బిల్లులు తదితరకు 30 లక్షలు అవుతుందన్నారు. తక్కువగా కడుతున్న ఆస్తి పన్ను కడుతున్న వారిని గుర్తించి తాను వచ్చిన 3 నెలల్లో 30 లక్షల పన్నులు పెంచినట్లు తెలిపారు. పట్టణంలో ఇటువంటి అసెస్మెంట్ ఇంకా 1200 పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ప్రజలు కూడా సకాలంలో 100% పన్నులు చెల్లిస్తే విద్యుత్ బకాయిలు 7 కోట్లు, కాంట్రాక్టర్లు 2 కోట్లు చెల్లింపులు సులువు అవుతాయన్నారు. ప్రజలు కూడా ఇంటి నుండి బజారుకు వచ్చేటప్పుడు గుడ్డ సంచి, జ్యూట్ సంచులతో వచ్చి వాటిలో మీరు సేకరించే వస్తువులను ఇంటికి తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలన్నారు. ఏఈ గౌతమి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 120 మైక్రాన్ లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వస్తువులు వాడితే పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. షాపుల వారు ప్రజల కవర్ల వినియోగం చేయొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వ్యాపారుల సంఘాల ప్రతినిధులు తుమ్మెపల్లి సాంబశివరావు, ఖమ్మంపాటి గాలేశ్వరరావు, దేవకి వెంకటశేషు, కొత్తమాడు వీరాంజనేయులు, కాసుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.